సో ఇప్పుడు నాతో ఎవరెవరైతే మాట్లాడుతున్నారో విని ఓవరాల్గా అట్లీస్ట్ ఐ కెన్ హ్యాపీలీ సే ఒక 1000 మంది అంటే పర్సనల్గా నాతో ఈ సంవత్సరంలో మాట్లాడిన వాళ్ళ సంఖ్య ఉంటుంది మినిమం. అందరు ఎక్కడ హైపోథీసిస్ లేదు, వెరీ ప్రాక్టికల్. అంటే ఏదో గుడ్డిగా ధ్యాన సాధన నమ్ముకొని ఏదో గట్టు మీద పడతామన్న ధారణ పోయింది. ముళ్ళు గుచ్చుకున్నప్పుడు అదే చిన్న కథ చెప్పిన ఏనుగు విన్నమా ఎప్పుడన్నా? ఒక ఏనుగు ఊర్ల మీద పడి మొత్తం నాశనం చేస్తుంటారు. సో ఆ ఊళ్ళందరూ ఏనుగుని చంపాలని ట్రై చేస్తుంటారు. ఒకసారి ఆ ఏనుగు పడుకుంటుంది, ఒక సాధు వెళ్ళి దాని కాల్లో ఉన్న ముళ్ళు తీస్తాడు, అంతే. అది ప్రశాంతంగా అంతే. ఇప్పుడు ఎవరో ఏదో అన్నారు, ఆ ముళ్ళు తీయకుండా అన్నిటి మీద దాడి చేస్తారు, కొట్లాడతారు. అందుకని మెకానికల్ వరల్డ్ ఒక్కొక్క దాన్ని సర్ది పెట్టడం ఉంది. స్పిరిచువాలిటీ అనేది ప్యూర్లీ ఆర్గానిక్ కాబట్టి ఒక్క విషయాన్ని పట్టుకొని దాన్ని పరిపూర్ణంగా ఆచరించగలిగితే బయటికి చెప్పరు, అదేం పెద్ద విషయం కూడా కాదు. అది ఇన్హిబిషన్ ఉంది కదా, ఈగో ఉంది, ఇన్హిబిషన్ ఉంది. చేయవలసింది ఒక్కటి చేయకుండా ఏమో చేస్తారు. నేను జోకిన్నవాడు ప్రతిరోజు అమ్మవారి దేవాలయానికి పోయి పూజ చేసి టెంకాయ కొట్టి జస్ట్ ఒక్క లాటరీ తగిలితే చాలు 2 కోట్లు, అంతకంటే ఏం అడగను నిన్ను, అర్థం చేసుకో అని వెళ్ళిపోయి మళ్ళీ వస్తాడు. పూజారి కొంచెం చూస్తూ ఉంటాడు, ఏం చూస్తున్నావు, అమ్మవారికి మధ్య నువ్వు ఎందుకు పక్క జరుగు. వాడు మళ్ళీ చూడమ్మా 2 కోట్లు కాదు 1 కోటి ప్లీజ్. అదొక్క లాటరీ తగిలేందుకు నా సమస్యలను వెళ్ళిపోతాయి. నేను చిన్నప్పటి నుంచి నేను పూజిస్తున్నా, అర్చిస్తున్నా, అర్థం చేసుకో. నువ్వు సజీవం ఉన్నావని తెలుసు నాకు, అందుకే నీతో మాట్లాడుతున్నా, పిచ్చోని కాదు. ఇట్లా ఒక 1 మంత్ తర్వాత సరే నువ్వు నాకు డబ్బులు ఇచ్చినట్టుగా అనిపిస్తలేదంటే అప్పుడు ఒక అశరీరవాణి అనిపిస్తుందంట. నాయన ఫస్ట్ డే నుంచి వింటున్నా, ఫస్ట్ టికెట్ కొనుక్కున్నా ఆయన, అది చెయ్యి ఫస్ట్, నియమ అది కొనకుండా నువ్వు నన్ను లాటరీ చేయవలసిన ఒక్కటి చెయ్యి, మిగతా వదిలే. ఇప్పటి వరకు స్పిరిచువాలిటీ పేరు మీద ఉన్న మిస్కాన్సెప్షన్స్లో నేను గమనించింది, చాలా విషయాలు తెలుసుకుంటున్నారు, ఏది ఆచరిస్తలేదు. అట్లా కాకుండా మైండ్లో అనంతంగా ఉండొచ్చు, బాడీలో దిగేది ఒక్కటే లేదా 2 విషయాలు, అంతకంటే ఎక్కువ తీసుకోదు బాడీ. అందుకని ఏదో ఒక్కదాన్ని ఇంప్లిమెంట్ చూడాలి. అందులో ఫిజికల్ రియాలిటీకి పార్టిసిపేషన్ 100% ఉండాలి. ఓన్లీ అంతే. నేచర్ అంటే ఏంది? ఇప్పుడు ఆ చెట్టు ఉంది, నువ్వు పోయి తిట్టినా కొట్టినా దానికి మనస్సు లేదు కాబట్టి దాడి చేస్తలేదు. జస్ట్ ఇమాజిన్ చెయ్యి, దానికే మైండ్ ఉందనుకో, ఆ కొమ్మ తీసి ఒక్కటి కొట్టదు. ఇప్పుడు ఆ చెట్టు బంధువు ఏ ఊర్లు ఉందో అన్ని ఊర్లో నీకు థ్రెట్ ఉంటుంది. మనం పాత సినిమాలు చూసినాం కదా. ఎందుకు మా తాత 2 పాములను ఎక్కడో చంపాడు. ఆయన చనిపోయేటప్పుడు ఆయన పడుకునే దగ్గర బాధేది, ఆయనకి మనశ్శాంతి లేకుండా చేసింది. పాములా విషయం అదే చెప్పబోతున్నా. ఇది కూడా ఒక మిత్. అరే రామ చెప్తున్నా, మిత్తే గాని పోనీ అట్లీస్ట్ నాకు మిత్ అనుకో. మీ తాత అదేంది, ఒక సినిమా కోడి రామకృష్ణ నాగు పాము ఏదో పాము ఏదో తీసాడు, అందులో పాము ఉంటుంది. అప్పట్లో టెలివిజన్ ఇంత మీడియా రాలే, దర్శకులు ఇంటర్వ్యూలు వచ్చేవి కదా, అసలు ఏదో తెలియదు, అది పాతది. నేను చెప్పేది మధ్యలో ఎక్కడో సినిమా. అసలు ఆ పాముతో ఎట్లా యాక్టింగ్ చేయించారు, సినిమా మొత్తం ఉంది. ఎట్లా చేశారంటే ఏ ఊరికి పోతే ఆ పాము హైర్ చేసుకున్నాం మేము. యాక్చువల్గా అది ఒకటే పామే కాదు. ఇప్పుడు మనిషి అంటే వాడి రూపాన్ని, వాడి పేరుని, వాడి డీటెయిల్స్ని నువ్వు పట్టుకుంటున్నావు కాబట్టి నువ్వు ప్రత్యేకత గుర్తించగలుగుతున్నావు. ఒక పిచ్చివాడికి ఏ ప్రత్యేకత తెలియదు దగ్గర వాడు గుర్తిస్తే లేనప్పుడు, అట్లా కాకుండా మనం ఒక పర్టికులర్ పాముని, అంటే ఇప్పుడు మనం పెంచుకున్న కుక్కని మనం పర్టికులర్గా చూస్తాం కాబట్టి ఈ కుక్క ఏది వేరే వాళ్ళ కుక్క ఏదని తెలుస్తుంది. నువ్వు పిట్టనట్టు చెప్పలేవు ఊర పిచ్చుక. అదే ఊర పిచ్చుక నువ్వు పెంచుకుంటే అప్పుడు తెలుస్తుంది ఏ పిచ్చుకని, దానికి ఉన్న కొన్ని డీటెయిల్స్ నువ్వు గుర్తిస్తే కదా నువ్వు డిస్టింక్ట్గా గుర్తుపట్టగలిగేది. అందుకని ఇప్పుడు పాము పగబడితే ఏ ఊర్లో పాము కనిపించింది అదే పాము అనుకుంటున్నారు కాబట్టి ఆ పాత పామును గుర్తే పెట్టుకోలేదు. మెయిన్ రీజన్ అది. నిజంగా పాత పామును గుర్తు పెట్టుకున్నావు అనుకో, ఫోటో తీసి పెట్టుకుంటే ఏదైనా పాము కనిపిస్తే జూమ్ చేసి చూసుకోలేదు. ఇది వేరే తెలియదు. నేను ఇంకో కథ విన్నా. ఒకడు ఈ గానుగ అంటారు తెలుసు కదా, ఎద్దు తిరుగుతూ ఉంటుంది, నూనె వస్తూ ఉంటుంది, హాయిగా గానుగ తిప్పుతున్నాడంట. దానికి ఏం చేశాడంటే మెడలో గంట కట్టాడు. ఇతను ఇంట్లో కూర్చొని తన పని తాను చేసుకుంటున్నాడు. ఎవరో
తర్కశాస్త్రం చదివిన పండితులు వచ్చారంట. బయట గానుగ తిరుగుతుందా అంటే తిరుగుతుంది. ఎలా తెలుసు అంటే నాకు సంశయం వచ్చిందండి, అందుకే గంట కట్టాను, అది నడుస్తుంది అనుకో, అది గల్ 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 శబ్దం వస్తూ ఉంటుంది, ఇందులో ఏముందని అన్నాడు. ఆహా, అది అక్కడే నిలబడి ఊరికి ఇట్లా ఊతుంది అనుకో అంటే అది నీలాగా దున్నపోతులాగా దీన్ని తర్కశాస్త్రం చదువుకోలేను అంట వాడు. దానికి అంత తెలివి లేదు. నువ్వు చేస్తావు అట్లా, నా కొడుకు అది ఎందుకు చేస్తుంది? అది నీవు కాబట్టి అట్లా. దానికి ఎంత తెలివి ఉండాలో అంత తెలివి ఉంది నాకు. దానికి ఒక రిటర్న్ అగ్రిమెంట్ ఉంది. నేను దానికి గడ్డేస్తా, అది రౌండ్ తిరుగుతుంది, నాకు కొంచెం నూనె ఇస్తుంది. ఏదో నడుస్తుంది బాబు, నీ లాజిక్లు దూరం పెట్టు. నెక్స్ట్ నేను ఒక బుక్ రాద్దాం అనుకుంటున్నాను. దాని భూమికి ఇదే అంటే ఇంతవరకు భూమికి అంటే దాని యొక్క గ్రౌండ్. ఎన్నెన్నో విషయాలు తెలుసుకోవడం వల్ల ఏ ఉపయోగం లేదు. తెలుసుకోవడం దేనికి అంటే, ఓహో ఇలా కూడా చెప్పారా, ఓహో ఇట్లా కూడా తెలుసుకోవచ్చు అనమాట, నేనున్న స్థితికి ఇలా కూడా వచ్చారా అని తెలుసుకోవడానికి, అంతే తప్ప ప్రతిసారి ఎక్స్పెరిమెంట్ చేయడానికి కాదు. ఇప్పుడు అంతెందుకు, ఒక్కసారి మనకు సైకిల్ దొక్కడం వస్తే మనం ఎవరు ఎలా సైకిల్ దొక్కుతున్నారో చూడు. అసలు వీ డోంట్ ఈవెన్ అబ్జర్వ్. మనం తొక్కడంలో మనం లీనమైపోతాం. వంటలు చేస్తున్నారు రోజు, ఎప్పుడన్నా పక్కింటికి వెళ్ళి చూస్తామా మనం, మీరు ఎట్లా గంట తిప్పుతారని నాకు వచ్చి అనుకోండి, బట్ స్టిల్ ఎవరు అడగాడు అసలు. ఒక్కసారి నీకు రూఢిగా తెలిసిన తర్వాత మళ్ళీ ప్రశ్న ఎక్కడిది? అట్లా ఉండే. అందుకని ఆధ్యాత్మికతలో ఇప్పుడు భగవద్గీతని ఆచరించడం లేదు, బోల్డ్ స్టేట్మెంట్ ఇది. భగవద్గీతని ఎవడూ ఆచరించలేరు. భగవద్గీత సారాన్ని ఆచరించవచ్చు. దట్ ఈస్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్. అంటే భగవద్గీత సారాన్ని మొత్తం లాగితే, జ్యూస్ కొడితే నిష్కామ కర్మ, అదొక్కదాన్ని ఆచరించు సరిపోతుంది, అంతకుమించి ఏం అక్కర్లే. అదే అష్టావక్ర అనుకో, ఒక 50 పదాలు వస్తాయి, ఒక్కొక్క పదమే నిరంజనునివిగా ఉండు. నిరంజనుడు అంటే చిన్నపిల్లల యొక్క మానసిక స్థితి కలిగి ఉండు. వాడి దగ్గరికి వెళ్ళి బేవకూఫ్ అన్న నవ్వుతాడు, వాడు తెలియక నవ్వుతున్నాడు, నువ్వు బేవకూఫ్ కాదని తెలుసుకొని నవ్వు. అట్లా ఎప్పుడు నీ మనసు మీద మరకలు అంటించుకోకు, అంతే. ఇది ఒక్కటి పాటిస్తే 1 సంవత్సరంలో మైండ్ సెట్ అయిపోతుంది. రమణ మహర్షి చెప్పిండు, సుమ్మాయిరు, ఊరకే ఉండు, దానికి పరిశానం కాకు. నిజంగా ఇది పట్టుకున్నావు అనుకో, ఎవరికైనా ప్రశాంతత, చివరి స్థితి ప్రశాంతత తొందర వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో ఏమంత ఇన్ఫర్మేషన్ ఉంది, నిజమైన సాధన ఇది. నువ్వు ఎక్కడో ఇంటికి దూరంగా వెళ్ళి ఆశ్రమంలో ప్రశాంతతను అనుభవించడం ఫేక్ రే. అది సమస్యల మధ్యనే ఉండాలి, పట్టనట్టు ఉండగలగాలి. అందుకే ఇప్పుడు ఉపదేశారంలో చిన్న స్టేట్మెంట్ ఉంటుంది, నేను రాసింది, భాషను వినడం ఆపి శబ్దాన్ని మాత్రమే విను. ఇది అర్థమైందా మీకు? దానివల్ల నువ్వు ఎప్పుడు డిస్టర్బ్ కావు, నీకు ఎప్పుడు కోపం రాదు, నీకు ఎప్పుడు ద్వేషం కలగదు. బికాజ్ శబ్దాంతో ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎవడన్నా దొంగనా కొడుకు అన్నాడు అనుకో, భాష అయితే కోపం వస్తుంది, శబ్దం అయితే దాని పక్కన సున్నా గా, అవన్నీ శబ్దాల కలయికలు ఏదో ఏర్పడ్డది. అందుకే ఇప్పుడు వేరే పరాయి వాడు వచ్చి మనల్ని కనుక తిడితే మనకే కోపం రాదు. అంటే ఆ శాబ్దిక అర్థమే తెలియనప్పుడు కోపం ఎందుకు వచ్చే అవకాశం లేదు. అందుకని మన ఆత్మకి చెవులు ఉండవు, కళ్ళు ఉండవని చెప్పారు. చెవులు ఉండవంటే చెవులు ఉండవని కాదు, భాషను తీసుకోవడం లేదు, శబ్దాన్ని మాత్రమే తీసుకుంటున్నాం అంతే. దట్స్ ద. ఇది ఒక్కటి ఆచరించిందాం అనుకో, అసలు నీ పక్కనే కూర్చుని నీ చెవులోనే నిన్ను 100 తిట్టిందా, నిన్ను ఆక్షేపించిన, యు ఆర్ జస్ట్ లిజనింగ్ ప్యూర్లీ. నువ్వు నిరంతరం తెలుసుకుంటున్నావు, అతను చెప్పిన దాంట్లో 2-3 నిజము, మిగతావంతా అతని కల్పన. అయిపోయింది, లిబరేషన్. అట్లా అష్టావక్ర సంహితలో ఒక 50-20 పదాలు మాత్రమే. సమగ్రత, ఏం చేసినా పరిపూర్ణంగా చెయ్యి. సమశ్రద్ధ, ఏం చేసినా పరిపూర్ణంగా అటెండ్ చెయ్యి. సమత్వం, ఎవరికి ఏది ఇచ్చినా సమానంగా. సమభావన, అందరినీ సమానంగా ట్రీట్ చేయి. అమ్మని ఎట్లా ట్రీట్ చేస్తావు, ఆటో వాళ్ళని అట్లా ట్రీట్ చేయి. ఎంత డేంజరస్ జోన్స్ అంటే ఇవి, నిజంగా చేయడం మొదలు పెడితే పిచ్చెక్కుతుంది. తర్వాత నిర్వికల్ప, అంటే ఏ కల్పనలు లేకుండా ఉండు, దేని గురించి ఊహించకు అసలు జీవితం. ఉన్నది ఉన్నట్టు యథాతథంగా చూడు. నిరపేక్ష, దేని పట్ల ఆపేక్ష వహించకు. ముట్టుకో, అవసరం తీర్చుకో, వదిలేయి, అంతే తప్ప ఆపేక్ష అక్కర్లేదు. ఎంత బాగుంది! నిరంజన, నిరపేక్ష, నిర్వికల్ప, నిరాకార,
ఏ ఆకారాన్ని చూడకు. నిన్ననే ఒక కాంటెక్స్ట్ వచ్చింది, ఒకరు వాళ్ళ కొడుకు చనిపోయాడు, బాధపడుతుంది. నేను చిన్న ప్రశ్న అడిగినా, ఈ కొడుకు జస్ట్ శరీరమే అనుకుంటున్నావా, శరీరానికి బియాండ్ కూడా అతను ఉన్నాడా? శరీరం అనుకుంటే మనందరం చచ్చిపోతాం, తద్వారా బాధ తప్పదు. అన్న తర్వాత ప్రాక్టికల్గా నేను ఒక షేక్ హ్యాండ్ ఇవ్వండి అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత మీరు నా బాడీకి ఇస్తున్నారా నాకు ఇస్తున్నారా అంటే ఆమె స్పష్టంగా చెప్పింది, నీ బాడీని మాధ్యమంగా నీకు ఇస్తున్నాను. ఇప్పుడు నా బాడీ మరణించిన షేక్ హ్యాండ్ ఇచ్చింది ఉంది కదా. ఇట్లాంటి ఒకానొక అవగాహన మన హృదయంలో నాటుకుంటే యు ఆర్ ఫ్రీ. సో చిన్న చిన్న విషయాలే ఆచరిస్తే సింపుల్, ఆలోచిస్తూ పోతే చాలా జటిలంగా మారిపోయి అసలు మనం జీవించడానికి సాధ్యం కాదేమో, ఇన్ని విషయాలు తెలుసుకోలేమేమో, తెలుసుకున్న ఆచరించలేమో. తర్వాత రెండు మైండ్లో డిస్కస్ చేసి పీకులాడితే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తాయి, జడ్జ్మెంట్స్ వస్తాయి, ద్వేషాలు వస్తాయి, వాడు కరెక్ట్, నాది కరెక్ట్, నా సిద్ధాంతమే కరెక్ట్, ఇవన్నీ వస్తాయి. ఇదంతా అబద్ధమే. ఆచరించేవాడు మెల్లగా మౌనం వైపు వెళ్తాడు, ఆలోచించేవాడు వాదులాడ వైపు వెళ్తాడు. ఇది డివిజన్. ఈ తెలంగాణ యాదగిరికి ఒక చైనా వాడిని చూడాలని ఒక కోరిక ఉంది. ఈ జోక్ తెలుసా మీకు? తనకి విపరీతమైన ఇంట్రెస్ట్ చైనా వాళ్ళని దగ్గర నుంచి చూడాలి. చైనా ఎలాగో పోయాడు బీదవాడు కాబట్టి. సో ఎవరు కలిసినా చెప్తున్నాడు, ఒక జీవితంలో ఆ కోరిక తీరకుండానే పోతానేమో అంటుండగా ఒక ఫ్రెండ్ అన్నాడు, ఇట్లా అపోలోలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, చైనా నుంచి వచ్చాడు. చైనా నుంచి నేను వస్తాయి అంటే అతను చైనా నుంచి వచ్చాడు, చైనా వాడేనా? 100% చైనా వాడే. మరి నేను కూడా వస్తాను, ఒక్కసారి దగ్గర నుంచి చూడాలని నాకు చిన్నప్పటి నుంచి కోరిక, అది తీరుతుంది అంటే ఐసీలో ఉన్నాడు. మరి డాక్టర్ ఒప్పుకుంటలేదు, అవన్నీ నేను మాట్లాడుకుంటా. వచ్చాడు, వచ్చిన డాక్టర్ ప్లీజ్ డాక్టర్ ఒక్కసారి క్లోజప్లో చూడాలి సార్ అంటే, షూ వేసుకో, కేర్ఫుల్గా ఉండు, టచ్ చేయకు, వెరీ క్రిటికల్ సిచ్యువేషన్, హీ మే సర్వైవ్ బట్ ఈజ్ ఇన్ క్రిటికల్ కండిషన్, మాట్లాడొద్దు. అతను మాట్లాడితే అయినా మాట్లాడొద్దు, నిశ్శబ్దంగా ఉండు. తర్వాత మెల్లగా వెళ్ళి అసలు ఒక అప్రూపరాన్ని చూశాడు అది దగ్గరికి వెళ్ళి. అది కొంచెం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా క్లోజప్లో చూద్దాం అనిపించింది. మళ్ళీ ఒక్క అడుగు ముందుకు వేసాడు, ఇవ్వలేరు ఐసీయూలో, అతను పేషెంటే. ఇంకొక అడుగు ముందుకు వేసాడు. ఇంకా దగ్గరికి వెళ్ళి ముఖంలో మొహం పెట్టి చూడబోతుండగా చైనా వాడు కళ్ళు తెరిచి వేపో అని చచ్చిపోయాడు. ఇప్పుడు ఇతనికి పిచ్చి పట్టింది, నాకేదో రహస్యం చచ్చిపోయాడు, ఇదేంటో తెలుసుకోవాలరా నేను అన్న తర్వాత అంతే. అంటే మనకు భాష అరే బాడక అరే ఆక్సిజన్ పైప్ మీద కాలు తీరా అని అన్నాడు వాడు బేసికల్. తెలియకపోతే లైఫ్ ఎంత అందంగా ఉంటుంది చూడు అసలు. అందుకని జ్ఞానం అంటే అన్నీ తెలిసి తెలియనట్టు ఉండగలగడం, అన్నీ చేయగలిగి ఏమీ చేయకుండా ఉండడం. అట్లా అవును, నిజమే. మన చిన్నప్పుడు పూర్తిగా తెలిసినా కూడా ప్రశాంతత. సో పూర్తిగా సమాచారం తెలియదు, మన స్థితి మాత్రం మనకు పూర్తిగా తెలుస్తుంది, అందులో డౌట్ లేదు. అదొక్కటైతే క్లియర్. ఒకప్పుడు ఏదన్నా చిన్న చిన్న విషయాలు జరిగితే కొంచెం గాబరా పడుతుంటే ఇప్పుడు అలాంటిది లేదు. అంటే సంథింగ్ ఈజ్ నోయింగ్, గెట్టింగ్ సెటిల్డ్ కదా ఆబ్వియస్లీ. అవన్నీ దాటుకుని వచ్చింది మాయ. అదే భార్య అన్నదంట, మేము భవిష్యత్తులో కట్టుకోబోయే ఇంటికి గోడలు వద్దు అనుకుంటున్నాం అని. గోడలు లేకుండా నిల్లట్లేదంటే మా ఆయన ఒకటే గోడ కుదుకుంటాడు. అందుకని థింకింగ్ ఇది పరదాలు వేసుకుందాం అనుకో, ప్రాబ్లం లేదు. సో ఏదో మార్గం కనుక్కోవాలి. వీడిని ఎలాగో మార్చలేము, ఇంటి షేప్ నన్ను మారిస్తే అయిపోతుంది. నేను మొన్న ఒక జోక్ చదివా, అంటే కొంచెం వెరైటీ జోక్, బాగుంది. ముగ్గురు చచ్చిపోయి పైకి వెళ్ళారంట. పైకి వెళ్ళిన తర్వాత ఇంద్రుడో లేకపోతే ఇది అమెరికన్ జోక్ కాబట్టి సెయింట్ పీటర్ వచ్చారు. వచ్చిన తర్వాత ఎంతెంతమందికి అమ్మాయిలకి లైన్ వేశారో చెప్పండి అన్నాడు. అంటే ఫస్ట్ వాడు చెప్పాడంట, నేను ఏకపత్ని వ్రతుణ్ణి, ఎవరి దిక్కు చూడలేదండి అన్న. అంటే వాడికి హెలికాప్టర్ ఇచ్చాడంట. వెరీ గుడ్ అని. కానీ నిజమే చెప్పాలి, లేకపోతే తల 1000 ముక్కలు అవుతుంది. రెండో వాడు చెప్పాడంట, వాడంత ఆనెస్ట్ కాదు కానీ ఒక 10 మంది వైపు చూసి ఉంటాను, ఒకరో ఇద్దరినో ట్రై చేస్తాను కూడా వర్కౌట్ కాలేదు. బట్ రియాలిటీ అంటే
వెరీ గుడ్ అని బెంచ్ కరిచాడంట. మూడోవాడు చెప్పాడంట, అసలు నేను గోకని అమ్మాయి లేదు అంటే మ్యాక్సిమం ఐ ట్రైడ్, నా జీవితం అంతా దానికే వీకింది, ఇప్పుడు నేను చచ్చిపోయి పైకి వచ్చింది అటువంటి కేసే. అంటే ఎవరో రెడ్ హ్యాండ్ పట్టుకున్నారు, తప్పించుకుందాం అనుకున్నాను, ఏదో అయింది, ఇట్లా అయింది. స్కూటర్ ఇచ్చాడు. ఇంతవరకు బాగానే ఉంది. సో ఈ స్కూటర్ ఇచ్చిన వ్యక్తి ఒకరోజు మెట్ల మీద కూర్చొని, స్వర్గపు మెట్ల మీద ఏడుస్తున్నాడు. ఫ్రెండ్స్ వచ్చి అడిగారు ఆబ్వియస్, ఏమైందంటే నిన్న నా భార్య చచ్చిపోయింది, ఆ సైకిల్ మీద తిరుగుతుంది. అంటే ఆమె ఎంతమందిని గోకిందో. అంటే అదే కదా ప్రమాణం. ఇంత తక్కువ వెహికల్ ఇస్తే వాడు అన్ని లంగపనులు చేసినట్టు. ఇప్పుడు ఆ విషయం వీడికి రూఢిగా తెలుసు, అందుకని అక్కడి నుంచే వాడు చూస్తున్నాడు. ఇప్పుడు సైకిల్ ఇవ్వడానికి కారణం వేరే అయి ఉండొచ్చు, లేడీస్కి వేరే రూల్స్ ఉండొచ్చు, అయినా సరే ఇప్పుడు వీడి అనుభవం నుంచే వాడు చూస్తాడు తప్ప విషయాన్ని వాడు వేరే విధంగా చూసే అవకాశం లేదు. అందుకే మనం ప్రశాంతంగా ఉన్నాం అనుకో, ప్రశాంతతలో నుంచి ప్రశాంతత దర్శించబడుతుంది. మనలో కుట్రలు కుతంత్రాలు ఉంటే కుట్రలు కుతంత్రాలే మనం చూస్తాం అంతే. మనలో చీర ఉంటే చీరల షాపులే కనిపిస్తాయి. నిజమే. ఆకలినప్పుడు మనం హోటల్స్ ఎత్తుకులాడితే కళ్ళు. ఒకవేళ 100% మనిషి ప్రశాంతంగా ఉన్నాడు అనుకో, ఎత్తుకేది ఏముండదు. ఎండ్ ఆఫ్ ద స్టోరీ. నాకు ఒకసారి మా ఊర్లో బీఈడి చదవడానికని వేరే ఊరికి వెళ్ళిన అమ్మాయి, అప్పుడు టెలిఫోన్ మామూలు ల్యాండ్లైన్ ఉండేది. వాళ్ళ అమ్మ నా బిడ్డ దగ్గరకు పోవాలి, అడ్రస్ చెప్తుంది, జర రాసుకో కొడుక నేను పోతా అంటే ఆమె చెప్తుంది, బస్ స్టాండ్లో దిగినాక రమ్య బేకరీ వస్తుంది, రమ్య బేకరీ నుంచి లెఫ్ట్ తీసుకుంటే పాషా బేకరీ వస్తుంది. 6 బేకరీల పేర్లు చెప్పింది. వాళ్ళ అమ్మంటుంది బేకరీలో తిండే తింటుంది అయింది మొత్తం. భక్తున్నవాడు దేవాలయాల గురించి చెప్తాడు. ఒకవేళ ప్రశాంతంగా ఉన్నవాడు ఎట్లా అట్లా తెలుసుకుంటాడు. ఏది 100% అందులో ఏం డౌట్ లేదు. అంతే. ఇప్పుడు ఉపదేశ సారం ఇది ఒక ఇంట్రెస్టింగ్ వర్క్. నేను కొన్ని స్టేట్మెంట్స్ చదువుతా, ఊరికి ఎంజాయ్ చేయండి. ఇది ఇట్ ఈస్ గోయింగ్ లైక్ దిస్. అంటే పుస్తకం మళ్ళీ పెట్టారు చెప్తాను. ఒక పాయింట్ లో అక్కడి నుంచి పోవచ్చు అని 7 కిలోమీటర్స్ అప్పుడు వస్తుంది అది కదా. అవును అవును కరెక్ట్. ఇటొక దారి ఉంటుంది, ఇటొక దారి ఉంటుంది. ఆ పోయే దారి కన్ను చేశారు. ఇప్పుడు ఉన్నదే ఆకాశం, ఆకాశం ఆకాశాన్ని వెతికితే దొరుకుతుందా? ఒకటి ప్రశ్న. దొరికితే ఇక తృష్ణ మిగులుతుందా? సో వెతుకుతున్నది నీ కన్ను, కనుక్కోగలదా నిన్ను? చూడగలదా కన్ను కన్ను? చూస్తే ఇక మిగులుతుందా ప్రశ్న. ఇది ఉపదేశానికి భూమిక. అంటే నీవు కోరే స్థితి నీకు దొరికితే వెతుకులాట పోతుంది అంతే. సో ఆ స్థితి ఏమిటని నువ్వు నిర్ణయానికి రా. నీ స్థితి పాలిటిక్సే అనుకుంటే పాలిటిక్స్ రాగానే నీ జర్నీ పూర్తవుతుంది. కానీ పాలిటిక్స్లో ప్రశాంతత లేదు కాబట్టి మళ్ళీ ప్రశాంతత కోరుతావు. నీ యొక్క స్థితి డబ్బే అనుకుంటే డబ్బు కోసం ట్రై చేస్తావు. 20 ఏళ్ళకి డబ్బు వచ్చింది, కానీ తీరా డబ్బు వచ్చినాక తెలుస్తుంది డబ్బు వల్ల ప్రశాంతత రాదు, నిద్ర రాదు, ఆనందం రాదు. తద్వారా డబ్బు పక్కకి జరిగి మళ్ళీ నీ జర్నీ ఫస్ట్ కానీ స్టార్ట్ అవుతుంది. కానీ మానవ జాతిలో ఎవడో ఒక్కడు మూల స్థితులను పట్టుకుంటాడు. అదొకసారి వచ్చిందా అయిపోయింది. తర్వాత రమణ మహర్షి నుంచి వచ్చే ప్రతి మాటకు తానే ప్రమాణమే నిలబడతాడు. సత్యదర్శనం అంటే అదే. అంటే నువ్వు ఏది చెప్తున్నావో అదే ఆచరిస్తే ఏ ఫిలాసఫీ అక్కర్లేదు. ఇది అత్యంత ముఖ్యమైన ఒక ఏమంటారు ఫౌండేషన్ స్టోన్ ఫర్ హోల్ బుక్. నీ ఇష్టాయిష్టాలకు అతీతమే పరమసత్యం. నీ ఇష్టాయిష్టాలు వచ్చినాయా, మైండ్ వచ్చేసింది. ఇప్పుడు చాలామంది ఒక గురువు దగ్గరికి వెళ్తారనుకో, ఐ లైక్ హిమ్ అందుకే వెళ్తున్నా అంటే నువ్వు సత్యం కోసం వెళ్ళడం లే, నీ మనసుకు నచ్చింది కాబట్టి వెళ్తున్నా. ఇప్పుడు ఎవరన్నా సత్యం తెలుసుకోవాలనుకున్నవాడు గురువు ఇబ్బంది పెట్టని, వాడు తిట్టని, కొట్టని, నీకు నచ్చని నచ్చకపోని నువ్వు అక్కడే ఉండి విషయాన్ని తెలుసుకోవాలి.
అంటే నీకు నచ్చితే ఉంటా, నచ్చకపోతే ఉండదంటే అది పెళ్ళి అవుతుంది. ఆధ్యాత్మికత కాదు అది. అంతే కదా. ఇప్పుడు నేను చెప్తున్నా, నచ్చినా నచ్చకపోయినా నేను జీవితకాలం ఉండబోతున్నా. ఇది నచ్చడానికి నచ్చకపోవడానికి అతీతం అనమాట. భక్తి అంటే సంపూర్ణ శ్రద్ధ, చేసే ప్రతి పనిలో సమశ్రద్ధ, పూర్ణ భక్తి. ఇప్పుడు భగవద్గీత సారం నిష్కామ కర్మ, కర్మ నీవు చేయి శ్రద్ధతో, అంతే, మిగతాదంతా పరమాత్మకి. శ్రద్ధాపూర్వక కర్మ చేస్తూ పో, ఫలితం ఎదురు చూడకు. ఎందుకంటే ఫలితం ఖచ్చితంగా వస్తుంది, అందుకే ఎదురు చూడకు. ఇట్లా కనుక చెప్పింటే స్పిరిచువాలిటీ మొత్తం మారి ఉండేది. నువ్వు పని చేయి ఫలితం ఎదురు చూడకంటే భయం వేస్తుంది, అట్లయితుంది. అట్లా కాకుండా పని చేయి, ఖచ్చితంగా ఫలితం వస్తుంది కాబట్టి ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఫలితం అంటే ఫలం, డబ్బు ఒక్కటే ఫలితం కాదు, ప్రతిదీ ఫలితమే. పక్క పేజీలో కొన్ని ఫలితాలు రాస్తే చూడండి. గాలి వేస్తుంది, చెట్టు ఊగడం ఫలితం. పరిగెడితే చెమట ఫలితం, అలసట ఫలితం. చెట్టుకు నీళ్లు పోస్తే కాయ ఫలితం. నువ్వు గోడకు రాయి కొడితే వచ్చే శబ్దం ఫలితం. అలసిపోతే నిద్ర ఫలితం, తింటే శక్తి ఫలితం. ఫలితం అంటే జస్ట్ మనీ ఒక్కటే కాదు, ఆ ఫలితం నీది కాదు, పరమాత్మది. అని ఒకవేళ నువ్వు భక్తి మార్గంలో ఉంటే, నిన్ను చదివించింది దైవమే, తద్వారా ఉద్యోగం ఫలితము, దాని ద్వారా వచ్చే జీతము, దాని ద్వారా నిర్మించుకున్న జీవితము ఫలితము, అంతా దైవానికే సమర్పించాలి. దట్ ఈస్ అన్రిటన్ లా. ఇది అర్థం చేసుకోలేనంత క్లిష్టమైన విషయం కాదు, కాదు. జస్ట్ నువ్వు నిమిత్త మాత్రుడు అయితేనే భక్తి మార్గం నీకు వర్తిస్తుంది. ఇవన్నీ ప్యూర్ స్టేట్మెంట్స్ ఉంటాయి అంతే. చేసేది నువ్వు కాదు, చేసే పని నీది కాదు, ఫలితమే నీది కాదు. మరి నీవెవరంటే పూర్ణ శ్రద్ధ, బాధ్యత, అంతకుమించి ఏమీ లేదు. సో గురువుని దైవం అనుకుంటే అంతా దానికే సమర్పించు, తల్లిని దైవం అనుకుంటే ఆమెకు సమర్పించు, ప్రకృతి దైవం అనుకుంటే దానికే సమర్పించు, లేదా భార్యను దైవం అనుకుంటే అంతా ఆమెకే సమర్పించు. ఇంకా ఆమె ఏం చేసినా, తన్నా చేసినా నీ బాగు కోసం అనుకోవాలి తప్ప స్పెషల్ క్వశ్చన్ చేసి ఉండకూడదు. తర్వాత ఏది ఉన్నా లేకపోయినా నేను బాగున్నాను అన్న అవగాహన కలిగితే ఇక ఆధ్యాత్మికత చరమస్థితి దర్శించినట్లే. అంటే ఇది ఉంటే బాగుంటాను అనుకున్నావా, మైండ్ వచ్చేసింది. ఏది ఉండని, ఏది లేకపోని, జీవితానికి అవసరమైన బేసిక్స్ ఉన్నాయి అనుకో, ఇక చాలు, ఎండ్ ఆఫ్ ది స్టోరీ. తర్వాత కర్మ అంటే నిరంతర కదలిక. సో ఆధ్యాత్మిక సారం అంటే నిరంతర కదలిక, అకారణం అని తెలుసుకోవడం తప్ప కారణం అని కాదు. కోరికలతో నిండిన మనస్సు బలహీనపడుతుంది. నచ్చే కర్మ, కోరిక పట్టుకున్న మనస్సు అంతిమ వాస్తవికతను గుర్తించలేదు. తర్వాత అందుకే కర్మని కర్మగా చేయి, కర్మకి ఆనందాన్ని కలపకు, నీ మూల స్థితి కర్మకు అతీతం అని గుర్తించు. కర్మయోగానికి ఇది ముఖద్వారం. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, అతి ఆసక్తి లేకుండా, అత్యుత్సాహం లేకుండా, ఏదో సిద్ధాంతం చేత ప్రేరేపింపబడకుండా ఒక సంపూర్ణ భావనలో, అంటే నీ మనస్సు నువ్వు చేసే కర్మ కానీ, చేష్ట కానీ, పని కానీ, మూడు ఒకటి, జస్ట్ లయమయ్యి సమయం మర్చిపోబడితే అది సహజంగా అదే కనుక జరిగితే అద్భుతం. సేవ నిష్కామ కర్మ. ఇప్పుడు సేవ అంటున్నాం కదా ఆశ్రమాల్లో, అది నిష్కామ కర్మ ఏంటనే సేవ. సేవ చేస్తే గుర్తింపు వస్తుంది అనుకున్నావు, నిష్కామ కర్మ కాదు. నమస్తేల కోసం, హాయిహాల కోసం సేవ చేసినావా, నిష్కామ కర్మ కాదు. సో సేవ నిష్కామ కర్మ, అకారణ సకారణ సామరస్య కదలిక, కర్మ భక్తి యోగాల సారము, ఇదొకటి. ఆ తర్వాత కర్మ ఆనందం కోసం చేయకు, ఆనందంలోంచే కర్మ జరిగేది. కర్మ చేసే స్థితిలో నుంచి మెల్లగా కర్మ జరిగే స్థితిలోకి అనాయాసంగా జారు, నిమిత్రమాత్రతలోకి రా. ఇఫ్ ఎట్ ఆల్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ లైఫ్. అట్లా కాకుండా అచీవ్ చేయాలంటే ఇవన్నీ పనికిరావు. సో ఊహ ఉన్న చోట జీవితము ధ్యాన స్థితి ఉండవు, జీవితం ధ్యాన స్థితి ఉన్న చోట ఊహ ఉండదు. తర్వాత సమర్పణ అంటాం కదా, ఇవ్వడంలో ఇచ్చేవాడు తీసుకునేవాడు ఇద్దరు ఉన్నారు, కానీ సమర్పణలో ఇచ్చేవాడు పూర్తిగా మాయమవుతాడు. భక్తి కర్మ మార్గాల ద్వారాలకు సమర్పణ గడప లాంటిది, అంతే. తర్వాత బోర్ అనిపించినా చూడు, అవసరమైతే తప్ప దేన్ని తాకకు, అవసరం లేని దేని వైపు చూడకు, అవసరమైన విషయమే మాట్లాడు. ఇక వినడం అనివార్యం కనుక, ఎందుకంటే అదొక్కటి ముయ్యలేం. కళ్ళు మూసుకోవచ్చు, నోరు మూసుకోవచ్చు, ముక్కు మూసుకోవచ్చు, చెవులు ముయ్యలేం. ఇప్పుడు వచ్చిన ఇయర్ బడ్స్ బట్ ఎక్కువసేపు పెట్టుకోలేము. ఇక అప్పుడు వేరే శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఇక వినడం అనివార్యం కనుక విను, కానీ పట్టనట్లుండు. భాషను వినకు, జస్ట్ శబ్దాన్ని మాత్రమే విను. ఇదే ఆధ్యాత్మిక సారం. బోర్ అనిపించినా కర్మ చేయి, అంతా మెచ్చుకున్నా కర్మ చేయి, ఎవరికి నచ్చకున్నా కర్మ చేయి, అన్ని కాలాల్లోనూ కర్మ చేయి, లాభ నష్టాలకు అతీతంగా కర్మ చేయి, శ్వాసానుసానందంగా కర్మ చేయి, జీవన పర్యంతము కర్మ చేయి, ఇష్టాయిష్టాలకు అతీతంగా కర్మ చేయి, కానీ మెకానికల్గా చేయకు. అర్థం చేసుకొని అంగీకరించి చేయి. తర్వాత కర్మ జస్ట్ కర్మ అంతే, గొప్ప కర్మ మామూలు కర్మ ఉండదు.
కర్మ ఏదైనా శ్రద్ధ మారనీయకు, జీవించడమే కర్మయోగం, సమశ్రద్ధ కర్మ భక్తి యోగం. ఒకసారి రమణ మహర్షిని చూడు. అంటే బాత్రూమ్ స్టార్ హోటల్ అయినంత మాత్రాన స్పెషల్గా పోయేది ఏమి ఉండదు, ఉన్నది అదే. తర్వాత ఒక 2-3 చదివినా బోర్ వస్తుందా? సో మనసు లేనిదంతా శుద్ధ ప్రకృతి, మనసున్నదంతా ప్రపంచము. ప్రకృతిలో అందరూ అనామకులే, ప్రపంచంలో వ్యక్తి వేరు, అందరూ నామకులే. తర్వాత స్మరణం, మననం, తలపు అన్ని ధ్యానం పేరుతో జరుగుతాయి. మొత్తం ప్రపంచం అంతా ఈ స్టేట్మెంట్లో వచ్చేసి స్మరణము కొందరు, మననం కొందరు, తలుపు కొందరు. ధ్యానం అర్థం కాని వాడు పనులాపి ధ్యానం చేస్తున్నాడు, ధ్యానం అర్థమైన వాడు అన్ని పనులు ధ్యానమే చేస్తున్నాడు. ఒక దాన్ని ఆధారం చేసుకుని చేసే ధ్యానము ధ్యానమే కాదు, భావాతీత అతీంద్రియ ధ్యానం. దానికే ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ ముద్దు పేరు. చూడు, నీ శరీరం నీ మనస్సు నీకు వేరుగా అనిపించి దాన్ని లొంగ తీసుకునే ప్రయత్నం చేయడమే యోగ ధ్యాన సాధన రహస్యం. ఒక ఎడతగిన సామరస్యం కోసం మాత్రమే ప్రయత్నం. సామరస్యం కుదరగానే సాధన ముగిసి ఆధ్యాత్మిక ప్రయాణం మొదలవుతుంది. తర్వాత ఈ ప్రపంచంలో మనిషి చేసే ధ్యానాల్లో 99% ధ్యానాలు కానే కావు. తన స్థితిని మర్చిపోవడానికి వేరే దానిపై ఎక్స్ట్రా ఫోకస్ పెడుతున్నాడు. ఒక దాని మీద ధ్యాస పెట్టి తన్ను తాను మర్చిపోయి ఒక శుద్ధ ప్రయత్నం అంతే, ఉపయోగపడదు. ఆ తర్వాత నువ్వు ఉన్నదానికి అన్యం అనుకుంటే ద్వైతం, ఉన్నదానిలో నువ్వు భాగమని గుర్తిస్తే అద్వైతం. సింపుల్. అంటే ఇప్పుడు ఉదాహరణకి వైఫ్ ఉందనుకో, ఆమె వేరే అనుకున్నంతసేపు గొడవ ఉంటుంది. నీలో భాగం అనుకున్నావు అనుకో, ఏ గొడవ లేదు ఇంకా. అంటే ఈ చెయ్యితో నాకు ఇప్పుడు గొడవ రాదు, బికాజ్ ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ మీ. కానీ మనిషి తనలో భాగం అనుకోవాలి ఇంకో మనిషిని అంటే ఒక్కటే ప్రమాణం ఆధారంగా చేసుకోవాల్సింది. అదేంది? వాళ్ళ ఎదుటి వ్యక్తి మనసును లెక్కలోకి తీసుకోకు, తద్వారా 2 నిమిషాలు కలిసిపోవచ్చు. ఒక ఇద్దరు లవర్స్ ఎవరు అంటే ఇద్దరు మనసులు పక్కన పెట్టి హృదయాలతో కలుపుకున్నవాళ్ళు. మనసులు వచ్చాయా ప్రేమ వీగింది. తర్వాత ఇందులో ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఉంది, అది చెప్పి అదంటే ఒకసారి రమణ మహర్షి ఆశ్రమానికి ఒక ఆయన వచ్చాడు. ఆయన విగ్రహారాధన మంచిగా తయారయ్యాడు. విగ్రహారాధన తప్పు అని వాదించే ఒక కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నవాడు. సో ఈజ్ అగెన్స్ట్ రిలీజన్ ఆర్ ఆల్ దీస్ థింగ్స్. బట్ రమణ మహర్షి అంటే ఇష్టం కాబట్టి వస్తాడు. సో అక్కడ ఉన్న వాళ్ళంతా విగ్రహారాధకులే రమణ మహర్షితో పాటు. అట్లా అవుతుందండి, విగ్రహారాధన చేయకపోతే ఎట్లా, సనాతన ధర్మం భారతీయత అని వాళ్ళు మాట్లాడారు. సరే శాస్త్రార్థం చేద్దాం పట్టని మాట్లాడుకున్నారు. సో వేడి చర్చ జరిగింది. రమణ మహర్షి అక్కడ మౌనంగా ఉన్నాడంట. ఫైనల్గా రకరకాల విషయాలని చెప్పి ఇతను ప్రూవ్ చేశాడు, విగ్రహారాధన చేయకూడదు, దాంట్లో ఏమీ లేదు, అదంతా అజ్ఞానము అవిద్య అని చెప్పాడు. వాళ్ళు నమ్మారు, ఎందుకంటే అంత రూఢిగా చెప్పాడు. అయినప్పటికీ ఇదంతా వింటున్న రమణ మహర్షి ఏమంటాడో ఒకసారి ఆయన ఒపీనియన్ కూడా తీసుకుందామని ఈయన అడిగాడంటే, ఒకసారి స్వామి వారిని అడుగు, భగవాన్ని అడుగు ఏమంటాడు అంటే, నేను చెప్పింది కరెక్ట్గా తెలుసుకోవాలి కదా అంటే, పళనిస్వామి లేదా మురుగనారు వెళ్ళి రమణ మహర్షిని అడిగితే ఆ వింటున్నాను మొత్తం. విగ్రహారాధన తప్పని చెప్పే ఈ వ్యక్తి చేసినంత విగ్రహారాధన ఇంతవరకు ఎవరు చేయలేదు అనగానే, నేను ఎక్కడ విగ్రహారాధన చేస్తుంటే, శరీరానికి విగ్రహం అని పేరు. చూడు ఎంత చక్కగా అభిషేకం చేసుకుని వచ్చాడు, దానికి ఎంత బొట్లు పెట్టాడు, ఎంత చక్కగా నైవేద్యం పెట్టాడు, పొద్దున్నే నున్నగా ఉన్నాడు, ఎట్టున్నాడు చూడు. తర్వాత ఎంత చక్కగా బట్టలు వేసుకొని ఉత్సవ విగ్రహం లాగా ఊరేక్కుంటే ఇక్కడికి వచ్చాడు. మన విగ్రహాలు ఎట్లా పాడైంది చూడు. మనము దైవం అనుకున్న ఒక రాతి విగ్రహాన్ని పట్టుకొని కాస్త దానికి అర్చనో పూలో ఏదో వేసి మన విగ్రహాలను ఎట్లా చూసుకుంటుందని చూడు. ఏ విగ్రహారాధన ఇక్కడ ఉన్నవాడు చేయట్లేదు, మీరు తప్ప అన్నాడు. సో సరే గమ్ము. ఆ తర్వాత పూజ చేస్తున్నప్పుడు శుద్ధ కర్మకి వ్యామోహానికి చిన్న తేడా ఉంది. శుద్ధ కర్మ శరీరాన్ని మంచిగా చూసుకోవడం, వ్యామోహం అంటే వేరే వారి దృష్టిలో మంచిగా అందంగా కనబడటం కోసం. ఒకటి కర్మ, ఒకటి కర్త. ప్రకృతిలో కర్మ మాత్రమే ఉంది, కానీ మనిషి ప్రపంచ ప్రాణి. అందుకే కర్మలో ధర్మాన్ని జోడించి ధర్మయుక్త కర్మను చేసి తీరాలి. జంతువులకు ధర్మయుక్త కర్మ లేదు. సో ఇదే సనాతన ధర్మం యొక్క సారం. కర్మ చేయక తప్పదు, అందులో కాస్త ధర్మాన్ని జోడించు. అంటే సామరస్యాన్ని చెడగొట్టకుండా, వేరే వాళ్ళకి మోసం చేయకుండా, ఎక్కువ శబ్దాలు చేయకుండా, హార్మోనిని నాశనం చేయకుండా పనిచేయి. ధర్మయుక్త కర్మ నుంచి సామరస్యం పుడుతుంది.
పూజ చేస్తున్నప్పుడు ఆకారాన్ని దాటి చూడు, కర్మ చేస్తున్నప్పుడు ఫలితాన్ని దాటి కదిలి చూడు, అన్నింటిలో పరమాత్మ మూలతత్వాన్ని చూడు, అష్టమూర్తుల్లో అష్టదిక్కుల్లో దాన్నే చూడు, అవే నీలో ఉన్నాయని, అదే నీవన్న సత్యము అని తెలుసుకో. ఆలోచన సహాయంతో కర్మ చేస్తూ నిశ్చలంగా ఉండు, ధర్మయుక్త కర్మ చేస్తూ సామరస్యం చెడకుండా చూడు, గాఢ నిద్రలో తురియలు నిశ్చలతలో ఉంటూ మెలకువలు ఉండి కూడా చూడు. ఇది తప్పకుండా అర్థమయ్యి తీరుతుంది ఒకవేళ జీవితం అర్థమైతే. తర్వాత ఇప్పటి వరకు చెప్పిన రకరకాల విషయాల సారం ఒక్కటే, నీ మనసును ఒక దానితో ఎట్లా లయం చేస్తావు అన్నది తెలుసుకునే విధానం అంతే తప్ప పరమాత్మ, గురువు, తల్లి, కర్మ, తపం ఇలా కర్తవ్యం నీది కాదని మాత్రమే తెలుసుకో. అంటే నువ్వు ఒక గోల్డ్ ట్రోఫీ ఎత్తినా, ఒక మామూలు గ్లాస్ ఎత్తినా, బాత్రూంలో జగ్ ఎత్తినా, ఎత్తుతున్న వ్యక్తి ఒకడే అని తెలుసుకుంటే నీకు జీవితం అర్థమైనట్టు. ట్రోఫీ ఎత్తుతున్నప్పుడు గొప్పగా ఫీల్ అయ్యావా, బాత్రూంలో చెంబుని ఇసిరి కొట్టావా? ఇప్పుడు ఇక్కడ ఇద్దరు వేరే వేరే వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు నిజము ఎవరు అబద్ధం, ఇక్కడ వచ్చింది కాన్ఫ్లిక్ట్. సో కదలకుండా ఎందుకు కూర్చోవాలి అంటే కుండ కదిలితే నీళ్లు నిండవు కాబట్టి. నీకు జీవితం అర్థమవుతున్న కొద్దీ, నీలో జీవితం నిండుతున్న కొద్దీ సహజమైన నిలకడ అనివార్యంగా వస్తుంది. అది నీ ప్రయత్నం వల్ల జరగదు. ఇది లాస్ట్. సహజం అనే పదానికి అర్థం అప్రయత్నత అని. అంటే ఇప్పుడు జయసుధ సహజంగా యాక్ట్ చేసింది. సహజం ఏంటంటే పెద్ద హార్డ్ వర్క్ లేకుండా క్యాజువల్గా చేస్తుందని అర్థం. మొదట అతి ప్రయత్నంతో మొదలై, ఆపై ప్రయత్నము, ఆ తర్వాత ప్రయాస, ఆ తర్వాత అప్రయత్నము, ఆ తర్వాత సునాయాసత, ఆ తర్వాత అనాయాసత, అక్కడి నుంచి అలవోకలోకి రావాల్సింది. ఏదైనా ప్రయత్నం దగ్గరే ఆగావా ఇంకా చాలా తెలుసుకోవాల్సి ఉంది. అప్రయత్నంలోకి వచ్చావా కర్త మిగిలాడు. సునాయాసత అనాయాసతలు ఉన్నావా చెప్పుకోవడం మిగిలింది. అలవోకన్నావా నువ్వే లేవు, చెప్పుకునేది లేదు ఇంకా. ఇట్లా ఒక కాన్స్టాంట్, అంటే వెరీ వెరీ ప్రొఫౌండ్ వర్క్ ఇది. ఇంటుంటే ఎట్లా అనిపిస్తుంది? వెరీ గుడ్. సైకిల్ తొక్కడం ఎందుకు సాధన చేస్తున్నాం చెప్పు? అంటే ఊరికి గెస్ట్ చేయండి. వాట్ ఇది జనరల్ ఆన్సర్ కదా. అంటే ఉపదేశసారం కాంటెక్స్ట్లో చివరి స్టేట్మెంట్. ఇవేమో మధ్య మధ్యన రకరకాల వ్యక్తులకు సైకిల్ తొక్కడం ఎందుకు సాధన చేస్తున్నామంటే సైకిల్ నేర్చుకునే సాధన ఆపేయడానికి. పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నారంటే పెళ్ళి అనే విషయం నుంచి బయటపడడానికి. దట్స్ ఆల్. బికాజ్ ఇంకొక వ్యక్తి మీద నీకు ఆసక్తి కలిగిందంటే ఈ వ్యక్తుల మీద ఆసక్తి ఎలా పోగొట్టుకోవాలో తెలుసుకునే క్రమంలోనే అది జరుగుతుంది తప్ప అదే ఎండ్ మీనింగ్ కాదు ఒకదానికి. ఏదైనా నువ్వు చేస్తున్నావంటే చేయడం ముఖ్యం కాదు, చేసి దాని నుంచి బయటపడడానికి చేస్తున్నావు తప్ప చేయడానికి కాదు. నువ్వు ఆఫీస్కి పోయేది ఇంటికి రావడానికి, అక్కడే ఉండిపోవడానికి కాదు. ప్రపంచంలో అధ్యయనం గుర్తింపు కోసం, ప్రకృతిలో అన్వేషణ గుర్తింపును పట్టించుకొని స్థితికి చేరుకోవడం కోసం. ప్రపంచంలో అధ్యయన అన్వేషణ మార్గం, ప్రకృతిలో అన్వేషణ అన్వేషించేవాడిని చేరుకోవడం కోసం. ప్రపంచం పుస్తక ఆవిర్భావం, ప్రకృతి మస్తక అంతర్ధానం, ఎండ్ ఆఫ్ ద మైండ్. ప్రకృతి భేదభావ రహితం, ప్రపంచం భేదభావ సహితం. ఈ భేదభావం లేని స్థితి రకరకాల సాంప్రదాయాలు, రకరకాల పద్ధతులు వివిధ రకాలుగా వ్యక్తపరిచారు. అభేదం, అద్వయం, అమనీ దశ, నో మైండ్, నథింగ్నెస్, అజపం, మైండ్లెస్ మైండ్, ముషిన్. ఇది లాస్ట్. మనిషి నుంచి మనసుని పక్కకు జరిపితే మిగిలిందే రమణ మహర్షి కదా. అదే. సో మనిషి నుంచి మనసుని పక్కకు జరిపితే మిగిలేది రమణ మహర్షి. రమణ మహర్షి అంటే మనిషి కాదు. రమణ మహర్షి అంటే ఆడమ్మగా కాదు. రమణ మహర్షి అంటే తమిళనాడులో పుట్టిన వ్యక్తి కాదు. రమణ మహర్షిని అట్లా అనుకున్నావా, యు మిస్డ్ రమణ మహర్షి. యు ఆర్ అడ్రస్సింగ్ ద బాడీ. అట్లా కాకుండా బాడీకి బియాండ్ ఉన్నది అదొక స్థితి. ఒకవేళ ఆ స్థితికి ఒక ముద్దు పేరు పెట్టుకోవాలంటే రమణ మహర్షిని పెట్టుకో, భగవాన్ని పెట్టుకో, ఏదైనా పెట్టుకో. ఇంతే నాది అనుకున్నావా మనస్సు, అంతా నాలో భాగం అనుకున్నావా అమనస్సు. అంటే మనస్సు లేదని. ఇందులో కొన్ని కాంటెక్స్ట్లు చాలా బాగుంటాయి. నీ ఆకలి నా ఆకలి ఒక్కటి, నీ ఆలోచన నా ఆలోచన ఒక్కటి కావు.
అందుకే ఆకలితో కలిస్తే మనం అంత ఒక్కటి, ఆలోచనతో కలిసామో కొట్లాడి విడిపోతాం. ఇందులో ఒక అమ్మాయికి మనసు ఇచ్చాను, ఒక అమ్మాయికి హృదయం ఇచ్చాను. ఒక మనసు పెట్టి పని చేయి, హృదయంతో పని చేయి. మనసు ఇవ్వడం అంటే ఎదుటి వ్యక్తి కులం, మతం, ఆస్తి, రంగు ఇవన్నీ చూసి ప్రేమించడం. హృదయం ఇవ్వడం అంటే ఇవేవి లేకుండా నీ సహజ భావం నుంచి ప్రేమించడం అంతే. అట్లాగే మనసు పెట్టి పని చేయడం అంటే బేరీజు వేసుకుని ఎక్సెప్టేషన్స్తో పని చేయడం. అదే హృదయం పెట్టి పని చేయడం అంటే నిష్కామ కర్మ, శ్రద్ధాపూర్వక శుద్ధ కర్మ, అంతే బాధ్యత. మనసు అంటే పులిహోర, హృదయం అంటే ప్రసాదం. ఎవరు లేదు, ఇది ఆలోచించి రాసింది కాదు. ఏది రాస్తున్నా జస్ట్ నేను ఎట్లున్నానో అది రాస్తున్నా అంతే. అందుకే రూఢిగా రాస్తున్నా తప్ప, లేకపోతే అనుకుంటున్నా ఇది అవునో కాదో తెలియదు ఇట్లాంటి. లోపట్లేదు బయటలేదు అమ్మాయి. ఇప్పుడు నేను చిన్న ప్రశ్న అడుగుతా, నువ్వు లోపల ఉన్నావు బయట ఉన్నావు? ఇప్పుడు నీ స్థితి నుంచే చెప్పు. ఇప్పుడు ఎక్కడున్నావు, లోపల ఉన్నావు బయట ఉన్నావా? నువ్వు ఫిలాసఫీ చెప్పకే, ఫిజికల్గానే లోపల ఉన్నావా బయట ఉన్నావా? షీఈస్ బీయింగ్ అంటే ఏమంటారు, ఇంటలెక్చువల్గా మాట్లాడుతుంది. మామూలుగా సాదాసీదా మనుషులుగా మాట్లాడుకుందాం. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు, ఫోన్లో లోపల ఉన్నావా బయట ఉన్నావా అంటే ఏం చెప్తావు? అరే ప్రశ్న, లోపల ఉన్నావా బయట ఉన్నావా? అట్లా మీరంతా ఫిలాసఫీ. ఇంటి లోపల ఉన్నావంటాం కదా, ఇది లోపల. కానీ అదే నువ్వు బాత్రూమ్ బయట కూడా ఉన్నావు. సో అట్లా లోపల బయట అన్నది సందర్భాన్ని బట్టి ఉంటుంది తప్ప లోపల బయట అన్నవి లేవు. ఇప్పుడు ఇవన్నీ భాష ప్రకారం మనకు వచ్చినవి. నా అంతరాత్మ చెప్తుంది. ఏ అంతరాత్మ ఉండదు అసలు. ఆత్మ అంతరం బాహ్యం అంటూ ఏమీ లేదు దానికి. ఇప్పుడు మనస్సు, నా లోపల ఒక ఆలోచన వచ్చింది, ఆలోచనకు లోపల బయట ఏమీ లేదు. అట్లా అనిపిస్తుంది. నా హృదయపు లోతుల్లో నేను దాచుకున్న అబద్ధం, అట్లాంటివి ఏమి ఉండవు. నేను నీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నా అని చెప్పేదానికి అట్లా చెప్తాను అంతే. అట్లా నేను నిన్ను ప్రేమిస్తున్నానని అని చెప్తారు. బేసికల్గా నాకు చాలా డౌట్స్ నేను నీ మీద అని చెప్పాలి అంతే. అలా చెప్పకుండా ఇది చెప్తారనమాట. నువ్వు ఎక్కడున్నా హాయిగా ఉండు అని బయటకు చెప్తారు. నువ్వు నన్ను వదిలిపోవడానికి వీల్లేదు, జీవితాన్ని నాతో ఉండాలని వాళ్ళ మనసులో అనుకుంటారు. సో చెప్పేది ఒకటి, బయటకు ఒకటి, లోపల ఒకటి, బయట ఒకటి. కానీ లోపల బయట ఏమీ లేదు. అంటే మనం జీవితం అర్థం చేసుకుంటున్న కొద్దీ, నాకు ఒక ఆవిడ సద్గురు ఇన్నర్ ఇంజనీరింగ్ అంటే అవుటర్ ఇంజనీరింగ్ అంటే ఏందని అడిగింది. అది ఇంకా చెప్పదా. నేను ఇన్నరు అవుటర్ అనేది ఎట్లుంటుంది, అది ఒక ఎలిమెంటరీ స్టేట్మెంట్. అది దెర్ ఇస్ నో ఇన్నర్ అండ్ దెర్ ఇస్ నో అవుటర్. అంటే దీని అర్థమైంది, కొబ్బరికాయ లాగా లోపల కొబ్బరి నీళ్ళు ఉన్నాయి, బయట ఇంకేదో ఉంది. ఇది ఆధ్యాత్మికతకు వర్తించదు, వస్తువుకు వర్తిస్తుంది. ఇంకా చెప్పారంటే కుండ లోపటేముందో కుండ బయట అదే ఉంది. ఒకవేళ నీళ్లు లేకపోతే, నీళ్ళు ఉంటే ఆబ్వియస్గా డెఫినేషన్ మారిపోతుంది. సో అందుకని మనిషి పర్సెప్షన్ నుంచి ఈ సిద్ధాంతాలన్నీ పుట్టినాయి అంతే తప్ప అవే ఫైనల్ అనుకోవడానికి వీల్లేదు. అట్లా కాకుండా ఏది ఫైనల్ అంటే నువ్వు సంశయం లేకుండా నువ్వు జీవిస్తున్న స్థితి, లేదా ప్రమాణం ఎట్లా అంటే ఈ క్షణం నువ్వు హాయిగా ఉన్నావు కదా, 2 ఏళ్ల తర్వాత కూడా ఇట్లే ఉన్నావు అనుకో, సంథింగ్ రిమార్కబుల్ హ్యాపెండ్. అంటే ఈ స్థితి చెక్కు చెదరలేదనుకో, ఈధర్ నువ్వు మరణించన్నా ఉండాలి, లేదా కోమాలను ఉండాలి, లేకపోతే గాఢ నిద్రలో అని ఉండాలి, లేకపోతే సంపూర్ణ మెలకువలో జీవితాన్ని అర్థం చేసుకునే ఉండాలి. ఈ 4 ఏదో ఒకటి ఖచ్చితంగా జరిగి ఉండాలి. జంతువులు ఎప్పుడన్నా కోమాలకు పోతే మనిషే పోతాడు అట్లా. సో ఈ 4 స్థితులు కోమా తీసేద్దాం. నిద్రలో నువ్వు అనుభవించే స్థితి, మరణంలో అనుభవిస్తున్న స్థితి, అండ్ సంపూర్ణ మెలకువలో ఉన్న స్థితి. ఈ 3 ఆధ్యాత్మికతకి వర్తిస్తాయి స్టేట్మెంట్స్. ఏది పట్టనట్టుండు నిద్రలోనూ వర్తిస్తుంది, మరణించిన వాడు పట్టనట్టుంటాడు, సంపూర్ణ జ్ఞానంలోనూ పట్టనట్టుండు. కానీ 3దే రిలవెంట్. కానీ మిగతా 2 ఒక్కొక్కసారి హైలైట్ అవుతాయి. ఒకడు మూర్ఛా స్థితిలో పట్టనట్టు ఉంటున్నాడు. అట్లాంటి వాళ్ళు యోగులుగా వెలిగిపోయిన సమాజం ఇది. వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి ఏమీ రాలే, ఏవో చిన్న చిన్న క్రతువుల్లో ఇరికిచ్చారంతే. నిజంగా లిబరేట్ చేయాలంటే మెలకువలో ఏం వస్తున్నా ఏం పోతున్నా యు ఆర్ అన్ఎఫెక్టెడ్ అంతవరకే. తద్వారా నీ యొక్క మూల స్థితి ఏదైతే ఉందో, ఇప్పుడు నువ్వు కూర్చున్న హాయిగా ఉంది కదా, ఈ హాయి పోవడం లేదు.
దట్స్ ఆల్. అంటే అది నిలిచిపోయింది. అది నిద్రాస్థితిలోనూ లేదు, మరణస్థితిలోనూ లేదు, అది సజీవ స్థితిలో ఉంది. అంటే హాయిగా ఉంది, హాయి బాగుందన్నమాట. అమ్మా ఎవరు త్రిముఖి బయటికి త్రిముఖ ఉన్నారు చూడు. సో ఎవరికైనా జీవితం అర్థమైందంటే ఇదొక్కటి ప్రాక్టికల్గా ఎవరైనా క్రాస్ చెక్ చేసుకోవాల్సింది. ఎనిబడి ఏదో ఒక స్థితి నువ్వు అనుభవిస్తున్నావు, అది నీకు చాలా బాగుంది, అది దేశకాలమాన పరిస్థితులకి చెక్కు చెదరట్లే, అది అట్లా స్థిరపడిపోయింది. కానీ అది నిద్రాస్థితి లాగా లేదు, మృతస్థితి లాగా లేదు, జీవంతో తొణకిసలాడుతూ ఆ స్థితి కొనసాగుతుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్, మనం చిన్నప్పుడు బొంగరం తిప్పినామా, బొంగరం ఫాస్ట్గా తిప్పితే అది తిరిగి తిరిగి ఒక స్టైల్లో నిలబడుతుంది ఇట్లా, అదే సమాధి అన్నమాట. అంటే తిరుగుతుంది కానీ తిరుగుతున్నట్టు కనబడుతుంది. అంటే అంత తిరిగినా దాంట్లో ఎలాంటి అలజడి లేదు. ఇట్ ఇస్ సో స్టిల్ అండ్ ఇట్ ఈస్ మెయింటైనింగ్ ఇట్స్ స్పేస్. అట్లా మనసు అన్ని పనులు చేస్తున్నప్పటికీ మనస్సుకు సంబంధించిన మూల స్థితి చెక్కు చెదరడం లేదు. కాఫీ మీరు కాఫీ తాగుతారా? నువ్వు తాగుతావా? ఫిల్టర్ కాఫీ చేస్తాడు, మస్తు ఉంటుంది. నీ కర్మ. నువ్వు we three will have. But don't prepare too much. Okay, 10 minutes I will finish my coffee and He loves coffee.